ఒక నారింజకాయ అన్నమాట ఫ్రెండ్స్, ఇది పులిహోరకి. ఫ్రెండ్స్ ఇది గ్లాసున్నర బియ్యం అనమాట, నారింజకాయ పులిహోరకి అనమాట పోస్తుంది అనమాట. ఈ అర అనమాట గ్లాసున్నర బియ్యం ఎసరు పెడుతున్నాము అనమాట కడిగి. నారింజకాయ పులిహోరకి ఏంటంటే కరివేపాకు, పల్లిపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పొట్టులేని మినపప్పు అనమాట ఫ్రెండ్స్. ఈ తాలింపుకు ఉపయోగిస్తారన్నమాట. కుక్ అవుతుంది అనమాట, రెడీ అయిపోవచ్చింది పులిహోరకి అనమాట, నారింజకాయ పులిహోరకి అనమాట ఫ్రెండ్స్. రైస్ కుక్కర్లో ఫ్రెండ్స్ ఆయిల్ పెట్టి అదంతా కూడా రెడీ అయిపోయిందనమాట. పల్లిపప్పు వేస్తాం అనమాట తాలింపుకి. మినపలు కూడా వేస్తాం అనమాట ఫ్రెండ్స్ తాలింపుకి. ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది తాలింపుకి. ప్లస్ని ఇలా కదుపుకుంటూ ఉండాలన్నమాట. ఒక చెంచా పసుపు అన్నమాట ఫ్రెండ్స్ కంపల్సరీ. కరివేపాకు కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి రైస్లోకి మొత్తం అంతా కూడా తాలింపు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి అది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట తాలింపు వేసిన తర్వాత. ఒక మొక్క సరిపోద్ది అనమాట ఫ్రెండ్స్. చూడండి ఈ రైస్కి. ఒక కాయలో ఒక సగం సరిపోద్ది అనమాట. అంటే ఎక్కువ రైస్ అయితే కాయ వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పిండేసి ఆ గింజలన్నీ కూడా తీసేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఒక బద్ద పిండేసాం అనమాట ఫ్రెండ్స్. నారింజకాయలో సగం పిండామన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట నారింజకాయ పులిహోరకి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి అంటే సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. నారింజకాయ పులిహోరకి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా అయిపోయిందన్నమాట పులిహోర. నారింజకాయ పులిహోర అన్నమాట. ఇది సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి సీజన్లోనే చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి వాయిస్ బాగాలేదు ఫ్రెండ్స్, త్రో ఇన్ఫెక్షన్ వల్ల.